వెళ్ళారు. వెంటనే బయలుదేరు. మీ నాన్నగారు దగ్గర కాళ్ళు జీకి ఆపదలు చిక్కుకున్నారు. ఏముందా? అవును, రాజారాం మనుషులు వాళ్ళు పట్టుకెళ్ళు. నా కళ్ళారా చూసి పరిగెత్తుకొచ్చాను. అలాగా వెంటనే పోలీసులకు తెలియజేయండి. ఆలస్యం చేయొద్దు. పోలీసులతో చెప్పి ఏం లాభం లేదట. పోలీసులు వెళ్తే ఆ రాజారాం కథే మార్చేస్తాడు. మరి వాళ్ళని కాపాడేదేలా? మీరేం భయపడకండి. వాళ్ళిద్దరిని చెక్కు చెదరకుండా నేను తీసుకొచ్చి అప్పగిస్తాను. అయ్యో, ఏ నమ్మకం లేదా? మీ నాన్నగారు మాత్రం సరే అంటే నిన్ను అడ్డం పెట్టే వాళ్ళ కథ ముగిస్తాను కదా. అయ్యగారు లోపల ఉన్నారు, కూర్చోండి. మీ అయ్యను త్వరగా రమ్మను. మాట్లాడి వెంటనే వెళ్ళాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. మీ అయ్యగారు ఏం చేస్తున్నారు? పూజ గదిలో ఉన్నారు. వేళకాని వేళ పూజలు ఉంటాయా? త్వరగా రమ్మని కవరప్పు. కాఫీ తాగేసుకుంటామంటే ఏయ్ ఇట్రా, 2 కాఫీ తీసుకురా. ఒక కాఫీ చాలు. మా వాడు మీ ఇంట్లో పచ్చి మంచిని కూడా తాగడు. ఏయ్, 1 కాఫీ చాలు. సిగరెట్ ఏమైనా తాగేసుకుంటామంటే? ఏం సిగరెట్ సార్? మీ అయ్యి తాగేది. సెక్రటరీ, నిన్న ఎస్టేట్కి వెళ్ళి వచ్చావా? వెళ్ళాను సార్, అన్ని పనులు అయిపోయినాయి సార్. డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. 6 గంటలకు వచ్చి మీతో మాట్లాడతానన్నారు. హలో, ఎస్ స్పీకింగ్. రేపు ఉదయం 8 గంటలకు నన్ను కలుసుకో. ఓకే సార్, హీఈస్ మిస్టర్ జీకే, మిస్టర్ కాళీ. హౌ ఆర్ యూ? హాయ్. ఏం పని మీద వచ్చారు? తమను దర్శించిపోదామని. వెరీ కైండ్ ఆఫ్ యూ. అవును, ఇతను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఆయన మీకు చాలా బాగా తెలుసు. ఐసీ. సావకాశంగా మాట్లాడుకుందాం. మీరు బాగా టైరైనట్టున్నారు. బాగా రెస్ట్ తీసుకురండి. సెక్రటరీ, వీళ్ళని బాగా చూసుకో. అలాగే సార్. హలో, ఓకే ఓకే పెట్టి